హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వెబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి కాస్కో నా రాజా. గత 2 రోజుల క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటైన విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా సొంత పార్టీ ముఖ్యమంత్రిపై ఒక ప్రతిపక్ష నేత ఎలా అయితే అంటే ఒక విమర్శిస్తారో అంత ఘాటుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిని విమర్శించడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనికి గల ముఖ్య కారణం అయితే గత ఎంపీ ఎలక్షన్లలో తన భజనాపరుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని భువనగిరి ఎంపీ నియోజకవర్గం నుంచి గెలిపించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి, మీరు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని బంపర్ మెజారిటీతో గెలిపిస్తే మీకు హోంమంత్రి కానీ ఒక మంత్రివర్గంలో తీసుకొని మీకు మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తామన్న అష్యూరెన్సు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు తన ఆ బాధ్యతను భుజస్కంధాలపై వేసుకొని ఒంటి చేత్తో ఆ ఎలక్షన్లలో, ఎందుకంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆ నియోజకవర్గంలో ఎలాంటి పట్టు లేకపోయినా, యాక్చువల్గా రాజకీయాల్లో ఎలాంటి అంటే ప్రజలతో ఎలాంటి సంబంధం లేకపోయినా, జస్ట్ మన రేవంత్ రెడ్డి గారు తన భజనాపరుడిని ఎంపీ చేయడానికి పడిన తాపత్రయంలో భాగంగా రాజగోపాల్ రెడ్డి గారిని ఒక పావుగా ఉపయోగించుకొని తనని ఎంపీగా గెలిపించి తనకు మంత్రివర్గంలో మంత్రి కాకుండా మొండి చేయి చూపించారు. దీనికి రాజగోపాల్ రెడ్డి గారు బాగా బాధపడడం జరిగింది. అలాగే రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటే జనంలో నుంచి వచ్చిన నాయకుడు, మన రేవంత్ రెడ్డి గారేమో మేనేజ్మెంట్ లీడర్, మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎమ్మెల్యే, ఎంపీ, అలాగే ముఖ్యమంత్రి దాకా ఎదిగాడు. అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు తన అంటే ఈ భజనాపరుడిని కూడా ఎంపీగా చేయడం జరిగింది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ రాజగోపాల్ రెడ్డి గారు మొన్న జరిగిన ప్రెస్ మీట్లో అంటే పాత్రికేయులతో ప్రస్తావిస్తూ 6 గ్యారంటీలు సరిగా అమలు చేయడం లేదు, అలాగే రైతు రుణమాఫీ సరిగా జరగలేదు, రైతు బంధు అందరికి సరిగా రావట్లేదు, మహిళలకి తులం బంగారం ఇవ్వలేదు, అలాగే మహిళలకి 2500 ఇస్తామన్నది ఇవ్వలేదు. ఇలా 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి మనం సక్రమంగా నిర్వహించలేదు. దానికి పూర్తిగా వైఫల్యం మన రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలని ఒక ఘాటైన విమర్శలు చేశారు. అంటే ఇందులో 100కు 100% నిజం. మనం విశ్లేషించుకుంటే మన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు, మీరు 2 లక్షల రుణం తీసుకోండి, డిసెంబర్ 9 తారీఖు మీకు రుణమాఫీ చేస్తాము, మీరు వెంటనే ఉరకండి, బ్యాంకులకు తీసుకోండి, నేను ఇట్లా రాగానే రుణమాఫీ చేస్తాను, అలాగే రైతు బంధు 15,000, రైతు అంటే భరోసా 15,000, ఎకరానికి 15,000 ఇస్తాము, అలాగే మహిళలకి తులం బంగారము, అలాగే మహిళలకి 2500 ఎవ్రీ మంత్ ఇవ్వడం, ఇలా ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, ఇలాగ ఒక 6 గ్యారెంటీలో ఒక 13 అంశాలు ఉన్నాయి. ఇవన్నీ బాగా అమలు చేసి మేము మీ ముందుకు అంటే 100 రోజుల్లో ఈ కార్యాచరణ కంప్లీట్ చేస్తామన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలైనా ఏ ఒక్క పథకం పూర్తిగా అమలు చేయలేదు. అయితే ఇప్పుడు ప్రతిపక్షంగా బీజేపీ పూర్తిగా విఫలం చెందింది. ఎందుకంటే బీజేపీ రేవంత్ రెడ్డితో లాలచిపడి ఏ ఒక్కరు కూడా మన కాంగ్రెస్ని ప్రశ్నించడం జరగట్లేదు మన తెలంగాణలో. ముఖ్యంగా బీజేపీ లీడర్ల వైఫల్యం కారణంగా ఇది జరుగుతున్నది. అలాగే బీఆర్ఎస్ ఎంతసేపు వాళ్ళు ఏంటంటే వాళ్ళని డిపెండ్ చేసుకోవడమే సరిపోయింది. ఎందుకంటే కాళేశ్వరము, మన కార్ రేసింగు, ఇది ఫోన్ ట్యాపింగు, ఇలా ఈ విషయాలపైనే చర్చ జరిగింది. కానీ ఈ 6 గ్యారంటీలను వీళ్ళు సీరియస్గా తీసుకొని విమర్శించలేకపోయారు ఈ ఉన్న పరిస్థితుల్లో.
కానీ రాజగోపాల్ రెడ్డి గారు ఒక మంచి బాధ్యత తీసుకొని, ఎందుకంటే అది అవసరం, ఎందుకంటే చాలా వాగ్దానాలు ఇచ్చి అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తిగా అమలుపరచలేదు. ఒక ఫ్రీ బస్ ఇచ్చిన, ఫ్రీ బస్సు ద్వారా అంటే ఫ్రీ బస్ అమలు చేశారు కానీ దాని ద్వారా ఇప్పుడు ఫ్రీ బస్ అంటే ఆర్టీసీకి వీళ్ళు అమౌంట్ రిఫండ్ చేయాలి, అది జరగట్లేదు. పోనీ ఈ ఫ్రీ బస్ పథకం ద్వారా ఆర్టీసీకి ఫండ్స్ వచ్చి ఏమన్నా ఆర్టీసీ ఉద్యోగులని గవర్నమెంట్లో విలీనం చేయడం కానీ, వాళ్ళకు పిఆర్సీలు ఇవ్వడం కానీ, వాళ్ళ భవిష్యత్తు ఎలాంటి జరగలేదు. అంటే ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదు, ఆర్టీసీకి కూడా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. అలాంటప్పుడు ఫ్రీ బస్సు పథకము ఇది ఒకటి సక్సెస్ పథకం అని మనం చెప్పలేము. అలాగే ఫ్రీ కరెంటు కూడా ఒక 50% మందికి వచ్చి 50% మంది ప్రజలు దాన్ని అందుకోలేకపోయారు. అది కూడా సక్సెస్ఫుల్ పథకంగా నిలవలేదు. ఇక గ్యాస్ అనేది దానికి అతిగతి లేదు. అలాగే తులం బంగారము అతిగతి లేదు. అలాగే చెప్పుకుంటూ పోతే మహిళలకు పెన్షన్ అంటే 2500, అలాగే వృద్ధులకి 2000 నుంచి 4000 చేస్తామన్నారు. అలాంటిది ఏం జరగలేదు. ఈ విషయాలను మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ అతను ఒకటి మాట చెప్పాడు, అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే సరే, ప్రభుత్వము కొన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉండొచ్చు, ఉన్నదని నువ్వు చెప్పి దాన్ని ప్రజలను కన్విన్స్ చేసి మేము ఈ ఆర్థిక ఇబ్బందుల ద్వారా కొన్ని పథకాలు మేము చేయలేకపోతున్నాము, మమ్మల్ని క్షమించండి, సరే కొన్ని పథకాలను మాత్రం మేము పూర్తిగా అమలు చేస్తామని, అది కూడా ఆ చేసేవి కూడా పూర్తిగా చేస్తే బాగుండేది. కానీ అలా జరగలేదు. సరే, మన బీఆర్ఎస్ హయాంలో అంటే తెలంగాణ టీఆర్ఎస్ హయాంలో గత 10 సంవత్సరాల్లో సరే అప్పులు చేసినా కానీ కొన్ని ఏంటంటే రైతులకు మంచి జరిగింది. మన హైదరాబాదులో ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి పథకాల ద్వారా ఫ్లైఓవర్లు కానీ, రోడ్స్ కానీ, విలేజ్లలో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ఇలా రోడ్స్ కానీ అంటే చాలా పనులు జరిగాయి. దాంట్లో అంటే ఇక సరే, ఇక వాళ్ళు ఎంత అభివృద్ధి చేశారో అంత స్కామ్లు అంటారు, ఇది అంటారు, అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. కానీ ఎంత అప్పు చేశారో దాని తగ్గట్టు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరిగాయి. కానీ ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇటు అప్పులు అవుతున్నాయి కానీ ఎలాంటి అభివృద్ధి అనేది మొత్తం కుంటుపడిపోయింది. రియల్ ఎస్టేట్ పతనావస్థకు దారితీసింది. అంటే రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది. అలాగే ప్రతి ఒక్కరు అంటే అన్ని అసంఘటిత రంగాలన్నీ కార్మికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గవర్నమెంట్ ఉద్యోగులు సంతోషంగా లేరు, అలాగే ప్రైవేటు ఉద్యోగులు సంతోషంగా లేరు. ఏ ఒక్కరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు సంతోషంగా లేరు. ఇలాంటి సందర్భంలో నేనేమంటున్నానంటే, ఇప్పుడు కొందరు మంత్రులయ్యి మంత్రి పదవుల కోసము తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్ని అరాచకాలు సాగిస్తున్నా వీళ్ళెవరు నోరు మీద పట్టలేదు. అలాగే చాలామంది కాంగ్రెస్ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నా కానీ ఎవరు కూడా రేవంత్ రెడ్డిని ప్రశ్నించడానికి సాహసించలేదు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రిని ప్రశ్నించడం, దాన్ని మనం ప్రశంసించాల్సిందే. ఈ విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి నేను నా సపోర్ట్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్వపక్షమైన విపక్షమైన ముఖ్యమంత్రి గారు కొన్ని తప్పులు చేస్తే దాన్ని ప్రశ్నించాల్సిందే, దాన్ని అడగాల్సిందే. ఇదే కేసీఆర్ హయాంలో కూడా కొన్ని తప్పులు జరిగాయి. అంటే దళిత బంధు ఇలాంటి పథకాలను అంటే అది ఒక పద్ధతిగా చేసి ఉండే, అది ఒక పద్ధతిగా అమలు జరగకుండా కొన్ని కంటితోటి చర్యగా జరగడం వల్లనే పార్టీకి చాలా దెబ్బ పడింది. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు సరిగా తీసుకోవచ్చు, కొన్ని నిర్ణయాలు తప్పు తీసుకోవచ్చు, అంతా మంచి జరగాలని లేదు. అలాంటప్పుడు వాళ్ళని ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు కరెక్ట్ చేసుకొని ప్రజలకు మంచి చేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కేసీఆర్ హయాంలో ఎవరు ప్రశ్నించలేదు, దాని ద్వారా కొన్ని తప్పులు జరిగాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా అదే పరిస్థితి తెలంగాణలో జరుగుతున్నది. కానీ దాన్ని ప్రశ్నించినందుకు మనం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి నిజంగా మనం అభినందనలు తెలియజేయాల్సిందే.
ఈ విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి నా పూర్తి మద్దతు ఉంటుంది. ఈ విషయం ద్వారా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఏ పదవిలో ఉన్నా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, మనము తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని 100% మనం ప్రశ్నించి ప్రజలకు మంచి చేకూర్చే విధంగా మన చర్య ఉండాలని కోరుకుంటూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ MRK Vibe ఛానల్. ప్లీజ్ లైక్, షేర్.